హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరొక వీడియోతోని మేము ముందుంటున్నాను. మరొక చక్కని మెసేజ్తో ముందుంటున్నాను. హల్లెలూయా. మనం విశ్వాసములో, ధైర్యములో, నమ్మకములో ఎలా ధైర్యంగా బలంగా ఉండాలి దాని గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే దావీదు గురించి మీకు తెలియని మర్మము నేను బోధించాలని ఆశపడుతున్నాను. దావీదు గురించి 1 సాముయేలు గ్రంథము 17వ అధ్యాయంలో దాదాపు 28వ వచనం నుండి మనం చూసుకున్నట్టయితే చక్కని మర్మం అక్కడ ఉంటుంది. హల్లెలూయా. మీరు అనేక సార్లు మీరు వినిండొచ్చు, కానీ ఈ మర్మము ఇంతకుముందు మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు బయలుపరిచిండు. ఆ మర్మము ఎలాంటి మర్మము, దావీదులో ఉన్న మర్మము ఎలాంటిది మనము జాగ్రత్తగా పరిశీలన చేసి శ్రద్ధగా విందాం. శ్రద్ధగా వింటేనే ఏదైనా అర్థమవుతుంది. హల్లెలూయా. అక్కడ ఏమని ఉన్నదంటే 28వ వచనం నుండి దావీదు అక్కడ సైన్యంలోకి వస్తాడు. తండ్రి తోలెత్తే కొంత సర్ది తినేటి వస్తువులు, సామాగ్రి అవి ఇచ్చి తోలేస్తారు అన్నట్టుగా. అన్నలకు ఇంకా రాజుకు కూడా ఇవ్వమని తోలేస్తాడు. ఎందుకంటే షార్ట్ కట్లా చెప్తున్నాను, బాగా వివరిస్తలేను. తోలేసినప్పుడు అక్కడ యుద్ధము గురించి గోలియాతు వచ్చి అనేక విధముల దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడిన సందర్భాలు అక్కడ ఉన్నాయి. అయితే సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, నేను వీని చంపుతా, ఇన్ని ఓడిస్తా అని మాట్లాడుతున్నాడు అక్కడ ఆ సైన్యంతో. శబ్రవానికి ఏమేమి బహుమానాలు ఉంటాయని అంటే ఇట్లా ఇలాంటి వాళ్ళ బిడ్డని పెళ్లి చేస్తాడు, ఇలాంటి బహుమానాలు ఉంటాయి, రాజ్యం ఇస్తాడు, అలాంటివి ఇవన్నీ కూడా వాళ్ళు వివరించి చెప్తారు. హల్లెలూయా. చెప్పినప్పుడు ఈ సంగతి వాళ్ళ అన్నకు పెద్ద అన్నకు తెలుస్తుంది. అక్కడ 3 అన్నలు ఉన్నారు ఆడ యుద్ధానికి. తెలిసినప్పుడు ఆయన అత్తడు, ఈయనను ఏలన చేసి గేలి చేసి మాట్లాడతాడు. గేలి చేసి మాట్లాడినప్పుడు నేనేమన్నా మాట మాత్రం సెలవిస్తుంది కదా అని అంటాడు. మళ్ళీ ఏమంటాడు అంటే అక్కడికి వెళ్ళి మాయమై అక్కడికి వెళ్ళి తప్పించుకొని పోయి 30వ వచనంలో ఉంటుంది. తప్పించుకొని పోయి ఇంకో వైపు పోయి మళ్ళీ అలాంటిగానే అడుగుతున్నాడు. అడిగినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటిగానే ఇట్లా అని చెప్తారు. ఇలాంటిగా ఉంటాయి ఆయన ఓడిస్తే అని చెప్పినప్పుడు, అయితే అది చక్కగా రాజుకు తెలిసింది. రాజుకు దగ్గర అయ్యి రాజుతో మాట్లాడినప్పుడు యుద్ధానికి సిద్ధమైండు. ఆయనను ఓడించిండు, ఆయనను చంపేసిండు, తలను ఛేదించి తీసుకొని వచ్చిండు. ఇవన్నీ కూడా మీకు విన్నాయే. దీంట్లో ఉన్న మర్మం ఏంటంటే, అన్న గేలి చేసి చిన్న గొర్రె మందను ఎక్కడ ఇడిసబెట్టినవరా, ఎందుకు వచ్చినవరా, యుద్ధం చూసటానికే కదా నువ్వు, నీ చెడుతనము, నీ చెడు ప్రవర్తన, నీ ఉద్దేశం అన్నీ నాకు తెలిసే అది ఇదని అన్న ఎన్నో రకాల మాట్లాడినా కానీ ఆయన ఎంత మాత్రము చిన్నబోలే, ఎంత మాత్రము తగ్గిపోలే, ఎంత మాత్రము దేవునిలో నేను నడవాలన్న ఉద్దేశమును పక్కకు పెట్టలేదు. ఎందుకంటే మనుషులకు భయపడాలి. ఆయన భక్తి ఏందో, ఆయన ఉద్దేశం ఏందో, ఆయన ఆలోచన ఏందో, ఆయన విశ్వాసం ఏందో ఆయన లోపలనే ఉంచుకున్నాడు. ఆయనకు తెలుసు, నాకు దేవుడు తోడై ఉన్నాడు, నేను భక్తిలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఇది నాకు జయమిస్తాడు దేవుడు అన్న నమ్మకము, విశ్వాసము, ధైర్యము ఆయనకున్నది. హల్లెలూయా. అలాంటి ధైర్యం మనకున్నదా? ఒకళ్ళు మనం ముందుకు నడుతూ ఉంటే ఇంకొకళ్ళు గేలి చేస్తారు, ఇంకొకళ్ళని ఎత్తిపడతారు, ఇంకొకళ్ళు ఏమో మాట్లాడతారు మన గురించి. మాట్లాడినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కుంగిపోతారు. నాకెందుకు వాళ్ళు గట్లా అంటున్నారు, వీళ్ళు గిట్లా అంటున్నారు అని మనసులో చింతపడతారు, బాధపడి ఆ యొక్క చేస్తానన్న పనిని మానుకుంటారు మనసులను బట్టి.
మనుషులకు భయపడకూడదు, దేవుని వైపు చూసి దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి భయపడి ముందుకే నడవాలని వెనుకకు నడవద్దు. అవసరమైతే అక్కడికి తప్పించుకొని ఇంకొక పోవాలి. ఎందుకంటే అన్నను తప్పించుకొని ఏం చేసినాడు, ఇంకొక వేయి మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన విశ్వాసం చూడు, ఆయన ధైర్యం చూడు. ఎందుకంటే అన్నకు విలువ ఇచ్చేది అన్నకి ఇచ్చిండు, అన్నకు గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆయన అంటే నోరు తెలలే. ఆయన మాటలు అన్నా కానీ నోరు తెలకుండా మౌనంగా ఉండి తప్పించుకొని పోయి ఇంకొక వేయి మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాడు. చివరికి మరి అన్నలే ఆయన కాళ్ళ కిందకి వచ్చేటట్టుగా జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఆయన రాజాయుడు, ఎంత శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆయన మాత్రము కుంగిపోలేదు, వెనుక తీయలేదు. దేవునిలో నడుచడానికి ఎంత మాత్రము వెనుక తీయలేదు. హల్లెలూయా. మనం అలాంటిగా ధైర్యంగా ఉండాలా. శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా రాజుతో సవాల్ చేసిండ్రు. రాజా, నువ్వు నిలవబెట్టించిన విగ్రహానికి మేము మొక్కము, ఎందుకంటే మా దేవుడు జీవం గల దేవుడు, ఈ అగ్నిగుండంలో తప్పించడానికి సామర్థ్యుడు. ఒకవేళ తప్పించకపోయినా సరే కానీ మేము మాత్రం ఈ విగ్రహానికి మేము మొక్కము అని రాజుతో సవాల్ చేసారు. ఆ దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నుండి మీరు చదువుకోండి. హల్లెలూయా. అంటే దేవుడు అంటే వాళ్ళకు ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము, ఎంత ధైర్యము. సృష్టికర్త అని ఆ సృష్టిని సమస్తాన్ని సృష్టించిన దేవుడే మా వైపు ఉన్నాడు, ఈ మనుషులతో మాకేంది అన్నట్టుగా అగ్నిగుండం అక్కడ ఎదురుగా మండుతున్నా కానీ వాళ్ళు ఎంత మాత్రం భయపడలేదు. ఎందుకంటే సృష్టికర్త మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ సరే విగ్రహానికి మాత్రం మేము మొక్కము అన్న నిర్ణయంతో వాళ్ళు ఉన్నారు. అలాంటి ధైర్యము నీకు నాకు ఉన్నదా? చిన్న దానికి కుంగిపోయి బాధపడుతూ వాళ్ళన్న మాటలకు వీళ్ళన్న మాటలకు లేకుంటే లోకంలో వచ్చిన శ్రమలకు బాధలకు కుంగిపోతున్నావు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు అర్థం చేసుకోవాలా. నువ్వు బలంగా ఉండాలా. సృష్టికర్తని నా వైపు ఉన్నాడు, నేనెందుకు భయపడాలా అని అలాంటి ధైర్యంతో ఉండాలా. నీతిమంతుడు కొదమ సింహం వలె ధైర్యంగా ఉంటాడు. మనం నీతిగా ఉన్నట్టయితే మనకు ధైర్యం ఉంటుంది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అలాంటిగా దేవుని నీతి కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. కానీ మనుషులు అన్న మాటలకు మనము ఏమాత్రం కుంగిపోకూడదు. లోకంలో వచ్చిన శ్రమలను బట్టి ఎంత మాత్రం కుంగిపోకూడదు. బలంగా ఉండాలా. ఆయనలో బలంగా ఉండి విశ్వాసంతో ముందుకు నడుతూ ఉంటే శ్రమలు వారిపోతాయి, మనుషులు వారిపోతారు, వచ్చే గండాలన్నీ కూడా దూరం అవుతాయి. నువ్వు విశ్వాసంతో చిన్నదానికే నువ్వు భయపడ్డావు అనుకో, ఇంకోటి వస్తుంది దయ్యం నీలో ఇంకా భయపట్టిస్తుంది. హల్లెలూయా. అలాంటి భయము మనలో ఉండకూడదు. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి దేవునిలో అంతం వరకు సహించిన వారే ధన్యులు అంటున్నాడు దేవుడు. అంతం వరకు మనం సహించాలి. మనం జీవకురటం పొందాలంటే దేవుని రాజ్యంలో దేవుని దగ్గర మనం ఉండాలంటే ఖచ్చితంగా ఎన్ని శ్రమలైనా బాధలైనా సహిస్తూ ముందుకు నడవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.